హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలంగాణ ప్రభుత్వం ఉగాది రోజు నుంచి ప్రారంభించబోతున్న పలు ప్రభుత్వ పథకాలకు సంబంధించి, అలాగే ఈ యొక్క చివరి తేదీలు అంటే ప్రస్తుతం ప్రారంభించిన ప్రభుత్వ పథకాలకు సంబంధించిన చివరి తేదీలు, అలాగే వెరిఫికేషన్‌తో పాటు ఎప్పుడు ఈ యొక్క పథకాలనేది ప్రారంభించబోతున్నారు అనే దానికి సంబంధించిన తేదీలైతే ప్రకటించడం జరిగింది. ఇందులో ఏ పథకానికి సంబంధించి ఎంత పేమెంట్ అనేది రాబోతుంది, అలాగే ఈ బడ్జెట్‌లో ఎంత కేటాయించడం జరిగింది, అలాగే ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి కూడా డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు అయితే లబ్ధిదారులకు అందజేయబోతున్నారు. వీటన్నిటికి సంబంధించి ఈ వీడియోలో నేను మీకు ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే మన టాక్ షో ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి తాజా అప్డేట్స్ ఎప్పటికప్పుడు నేను మీకు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. ముందుగా మనకు తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించబోతున్న పథకాల్లో మనకు ఉగాది కానుక కింద పేదలకు సన్నబియ్యాన్ని పంపిణీ చేయబోతున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. తెలంగాణ వ్యాప్తంగా రేషన్ కార్డు కలిగిన ప్రతి లబ్ధిదారుడికి సన్నబియ్యాన్ని పంపిణీ చేయబోతున్నట్లు ఈ పథకాన్ని రేవంత్ రెడ్డి గారు ఉగాది రోజున లాంఛనంగా అయితే ప్రారంభించబోతున్నారు. అంటే ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ యొక్క పథకానికి సంబంధించిన రేషన్ షాపుల్లో సన్నబియ్యాన్ని లబ్ధిదారులకు అందజేయబోతున్నట్లు పౌర సరఫరాల శాఖ ఏర్పాట్లు చేస్తున్నట్లు తాజా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. రేషన్ కార్డులోని ప్రతి లబ్ధిదారుడికి అంటే రేషన్ కార్డులో ఎంతమంది లబ్ధిదారులు ఉన్నా ఒక్కొక్క పేరు మీద 6 కేజీల సన్న బియ్యాన్ని అయితే పంపిణీ చేయబోతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రస్తుతం దొడ్డు బియ్యాన్ని పంపిణీ చేయడంతో చాలా మంది భోజనానికి ఉపయోగించకుండా ఈ యొక్క బియ్యాన్ని రూ. 10 చొప్పున బ్లాక్ మార్కెట్ లో అమ్ముకుంటున్నారని, బ్లాక్ మార్కెట్ లో ఈ యొక్క రూ. 10 చొప్పున కొనుగోలు చేసిన బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి పెద్ద మొత్తంలో బయట అమ్ముకుంటున్నట్లయితే గుర్తించడం జరిగింది. తెలంగాణ వ్యాప్తంగా ఉగాది నుంచి సన్న బియ్యాన్ని పంపిణీ చేయబోతున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే కొత్త రేషన్ కార్డుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో అటువంటి వారందరికీ సంబంధించి కూడా ఒక షాకింగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. తెలంగాణ వ్యాప్తంగా బిలో పావర్టీ కింద ఉన్న వారికి సంబంధించి ఒక రేషన్ కార్డు, అలాగే అబోవ్ పావర్టీ కింద ఉన్న వారికి సంబంధించి ఒక రేషన్ కార్డు అనేది జారీ చేయబోతున్నట్లు, అయితే ఈ యొక్క రేషన్ కార్డులు ఇంకొంతకాలం ఆలస్యం జరిగేదానికి అవకాశం ఉన్నట్లు తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది. అంటే మనకు ఏప్రిల్ నెలలో కూడా ఈ యొక్క కొత్త రేషన్ కార్డుల నుంచి లబ్ధిదారులకు అయితే రాకపోవచ్చు. ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించి ప్రస్తుతం ఇంకా టెండర్లు అనేది పెండింగ్ లో అనేది ఉండడంతో రేషన్ కార్డు అనేది మనం ఏటీఎం కార్డు సైజులో అందజేయబోతున్నారు కాబట్టి ఈ యొక్క రేషన్ కార్డుల ప్రింటింగ్ సంబంధించి ఎటువంటి కార్డులు పంపిణీ చేయాలి అనే దానికి సంబంధించి ఒక నిర్ణయానికి ఇంకా రాకపోవడంతో వచ్చే నెలలో కూడా మనకు కొత్త రేషన్ కార్డులు అనేది ఉండకపోవచ్చు అనే తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇది రేషన్ కార్డులకు సంబంధించి. ఇకపోతే తెలంగాణ వ్యాప్తంగా ప్రస్తుతం అందజేస్తున్న చేయూత లేదా ఆసరా పెన్షన్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి సంబంధించి కూడా ఒక షాకింగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ప్రస్తుత బడ్జెట్ అంటే 2025-2026కి సంబంధించి ఈ యొక్క బడ్జెట్ లో చేయూత పథకానికి సంబంధించి 14,861 కోట్ల రూపాయలు అనేది గతంలో కేటాయించడం జరిగింది. ఇదే అమౌంట్ ను ఈ ఏడాది కూడా కేటాయించినట్లు 14,861 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించినట్లు సమాచారం అయితే రావడం జరిగింది. గత 2024-2025లో ఏదైతే బడ్జెట్ కేటాయించారో ప్రస్తుతం కూడా అదే బడ్జెట్ అనేది కేటాయించడం జరిగింది కాబట్టి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రస్తుతం 2,000 రూపాయల పెన్షన్ 4,000 రూపాయలు, 4,000 రూపాయల పెన్షన్ 6,000 రూపాయలు పెంచుతామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించి 15 నెలలు గడుస్తున్న ఇప్పటి వరకు ఈ యొక్క పథకానికి సంబంధించి ఎటువంటి అప్డేట్ అనేది ఇవ్వలేదని, గతంలో ఎంతమందికి పెన్షన్ అనేది అందజేశారో ఈ ఏడాది కూడా అంతమందికి పెన్షన్ డబ్బులు అయితే అందజేయబోతున్నారు. అంటే ఈ యొక్క పథకానికి సంబంధించి కొత్త రిజిస్ట్రేషన్ అనేది ఈ ఏడాది కూడా ఉండకపోవచ్చు అనే తాజా అప్డేట్ అయితే వస్తుంది. అంటే దాదాపుగా తెలంగాణ వ్యాప్తంగా 10 లక్షల మందికి పైగా పెన్షన్దారులకు ఈ యొక్క బడ్జెట్ లో షాకింగ్ అప్డేట్ వచ్చినట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది. అంటే ప్రస్తుతానికి ఈ యొక్క చేయూతకు సంబంధించిన బడ్జెట్ లో పెన్షన్లకు సంబంధించి పెంపు అనేది లేకపోవచ్చు అనే దీనికి సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇకపోతే ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ కనుక చూసుకున్నట్లయితే ఏదైతే రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి బడ్జెట్ లో 6,000 కోట్ల రూపాయలు అయితే కేటాయించడం జరిగింది. 5 లక్షల మంది యువతను అంటే నిరుద్యోగి యువతను ఈ యొక్క పథకానికి సంబంధించి కేటాయించి ఒక్కొక్క లబ్ధిదారుడికి 4 లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయం చేయబోతున్నట్లయితే తెలియజేశారు. ఈ యొక్క రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకుంటున్నారో మీరు ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది, డాక్యుమెంట్లు అనేది ఏ ఫార్మేట్ లో అప్లోడ్ అనేది చేసినట్లయితే వెరిఫికేషన్ చేస్తారు. నేను చెప్పిన ఫార్మేట్ లో గనక అంటే నేను చెప్పినట్లు గనక ఎవరైతే రిజిస్ట్రేషన్ చేస్తారో అటువంటి వారందరికీ తప్పనిసరిగా ఎలిజిబిలిటీ అయితే రావడం జరుగుతుంది. ఈ యొక్క ఎలిజిబిలిటీ బాధ్యతలను పూర్తిగా ఎమ్మెల్యేలకు వదిలేసినట్టు తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది. తెలంగాణ వ్యాప్తంగా ఈ యొక్క నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి 2025-2026 బడ్జెట్ లో 6,000 కోట్ల రూపాయలు అయితే కేటాయించడం జరిగింది. 5 లక్షల మంది స్వయం ఉపాధి పథకానికి సంబంధించి లబ్ధిదారులను కేటాయించి ప్రతి ఒక్కరికి 4 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేయబోతున్నట్లయితే తెలియజేశారు. ఈ పథకానికి సంబంధించి ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేశారు కాబట్టి డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, ఒకసారి అయితే చెక్ చేయండి. ఈ పథకానికి సంబంధించి ఏప్రిల్ 5వ తేదీ చివరి తేదీగా ప్రకటించడం జరిగింది. అంటే వచ్చే నెల 5వ తేదీ వరకు లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి వచ్చే నెల 5వ తేదీ లోపల ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఈ యొక్క అప్లికేషన్ మొత్తాన్ని రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో కమిటీల ఆధ్వర్యంలో అర్హుల ఎంపిక అనేది చేయబోతున్నట్లు
మే 31వ తేదీ నాటికి లబ్ధిదారుల ఎంపిక అనేది పూర్తి చేయబోతున్నట్లు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అంటే తెలంగాణ ఫార్మేషన్ డే అంటే జూన్ 2వ తేదీన ఈ యొక్క తెలంగాణ వ్యాప్తంగా రాజీవ్ యువకాశం పథకానికి సంబంధించిన స్వయం ఉపాధి పథకానికి సంబంధించిన యూనిట్ల మంజూరు అనేది చేయబోతున్నట్లయితే తెలియజేశారు. అంటే మనకు జూన్ 2వ తేదీన ఈ యొక్క పథకానికి సంబంధించిన పేమెంట్ లబ్ధిదారులకు అయితే అందజేయబోతున్నారు. ఇది ఈ యొక్క రాజీవ్ యువకాశం పథకానికి సంబంధించి డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ద్వారా ఒకసారి అయితే చెక్ చేయండి. ఇకపోతే అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నది ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి. ఈ పథకానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు 80 లక్షలకు పైగా అప్లికేషన్లు వచ్చినట్లు, ఇందులో L1 కింద 21 లక్షలు, L2 కింద 19 లక్షలు, L3 కింద 31 లక్షల అప్లికేషన్లు అయితే రావడం జరిగింది. అప్లై అనేది చేసుకున్న 80 లక్షల అప్లికేషన్ లో 72 లక్షల మందికి మాత్రమే ఎలిజిబిలిటీ అనేది వచ్చినట్లు, ఈ 72 లక్షల మందికి సంబంధించి L1, L2, L3 విభాగాలుగా అయితే విభజించడం జరిగింది. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా ఎవరికైతే సొంత ఇంటి స్థలం కలిగి ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి ప్రస్తుతం 71,000 మందికి సంబంధించిన ఇంటి నిర్మాణ పనులైతే ప్రారంభించడం జరిగింది. L1 లో మిగిలిపోయిన వారందరికీ సంబంధించి ఈ నెల చివరాఖరులో గానీ లేదా వచ్చే నెల మొదటి వారంలో వీరికి సంబంధించి కూడా ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించుకునే అవకాశాన్ని అయితే కల్పించబోతున్నారు. ప్రస్తుతం రాష్ట్ర బడ్జెట్ లో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి భారీ మొత్తంలో నిధులు అయితే కేటాయించడం జరిగింది. అంటే ప్రస్తుతం ఇందిరమ్మ ఇళ్ల పథకం కోసం 12,571 కోట్ల రూపాయలు అనేది ఈ యొక్క విడతలు అయితే కేటాయించడం జరిగింది. దీనితో పాటుగా గత ప్రభుత్వం హయాంలో నిలిచిపోయిన ఇళ్లు ఏవైతే ఉన్నాయంటే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఏదైతే ఉన్నాయో వీటికి సంబంధించి 1,51,000 మందికి సంబంధించిన ఇళ్ల నిర్మాణ పనులు పూర్తవగా మరొక 34,545 గృహాలు ఇంకా పెండింగ్ లో ఉన్నట్లు, ఈ యొక్క నిలిచిపోయిన ఇళ్లకు కూడా 305 కోట్ల రూపాయలు అనేది కేటాయించడం జరిగింది. డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేది ఎవరైనా సరే గత ప్రభుత్వ హయాంలో ఇచ్చినవి వద్దనుకున్నా లేదా లబ్ధిదారులు ఎవరైనా సరే మరణించి ఉన్నట్లయితే ఆ యొక్క ఇల్లు అనేది ప్రస్తుత ప్రభుత్వానికి సంబంధించిన లబ్ధిదారులకు కేటాయించే యోచనలో కూడా ఉన్నట్లు తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో పెండింగ్ లో ఉన్న ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ ఇళ్ల మొత్తానికి సంబంధించి ప్రస్తుత బడ్జెట్ లో 305 కోట్ల రూపాయలు అయితే కేటాయించడం జరిగింది. వీరికి సంబంధించి కూడా విడతల వారీగా పేమెంట్ అయితే అందజేయబోతున్నారు. ఇకపోతే పేదలతో పాటు అల్ప ఆదాయ వర్గాలు అలాగే మధ్యతరగతి వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ టౌన్షిప్ లో ఏర్పాటు అనేది చేయబోతున్నట్లు, తక్కువ ధరకి వాటికి ఈ యొక్క ఇల్లు అనేది కేటాయించి వారికి కూడా ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించుకునే విధంగా చర్యలు అయితే చేపట్టబోతున్నారు. ఇది ఇందిరమ్మ ఇళ్ల పథకంలో L1 లబ్ధిదారులకు సంబంధించి. L2 లో ఎవరికైతే సొంత ఇంటి స్థలం అలాగే సొంత ఇల్లు అనేది ఎవరికైతే లేదో అటువంటి వారందరికీ సంబంధించి ప్లాట్లు అనేది కేటాయించి వారికి కూడా ఇళ్ల నిర్మాణ పనులు చేసుకునే అవకాశాన్ని కూడా త్వరలో ప్రారంభించబోతున్నట్లు తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇది మనకు ఈ యొక్క తెలంగాణ వ్యాప్తంగా ప్రస్తుతం తాజాగా ఉన్న కీలక అప్డేట్స్ అలాగే మనకు ప్రారంభించబోతున్న ప్రభుత్వ పథకాలకు సంబంధించి. అలాగే మనకు ఉగాది నాటికి అంటే ఈ నెల 31వ తేదీ నాటికి రైతు భరోసా పథకానికి సంబంధించి ఇంకా ఎవరికైనా సరే పేమెంట్ అనేది పెండింగ్ లో ఉందో అటువంటి వారందరికీ సంబంధించిన పేమెంట్ అనేది ఈ నెల 31వ తేదీ లోపల రైతు భరోసా పథకానికి సంబంధించిన అన్ని రకాల పేమెంట్లు అనేది క్లియర్ అనేది చేయబోతున్నట్లు కూడా తెలియజేశారు. అంటే ఉగాది రోజు నాటికి అంటే ఈ నెల 31వ తేదీ లోపల రైతు భరోసా పథకానికి సంబంధించి ఎలిజిబిలిటీ లిస్ట్ లో పేరు అనేది ఉండి మాకు పేమెంట్ అనేది పడలేదు అని ఎవరు అనకూడదని, అందరికీ పేమెంట్ అనేది వేసే విధంగా చర్యలు అయితే చేపట్టబోతున్నారు. ఇప్పటికే ఈ యొక్క పథకానికి సంబంధించి చివరి లిస్ట్ లో పేర్లతో పాటు ఎవరికైతే 1, 2, 3 విడతల పేమెంట్ అనేది రాలేదో వారందరికీ సంబంధించి కూడా పేమెంట్ అనేది విడుదల చేయబోతున్నట్లు, వారికి సంబంధించిన లిస్ట్ కూడా రెడీ అనేది చేసినట్లు తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇది టోటల్ గా ఈ నెల చివరాఖరులో అలాగే వచ్చే నెలలో ప్రారంభించబోతున్న పలు ప్రభుత్వ పథకాలకు సంబంధించి రాజీవ్ యువకాశం పథకానికి సంబంధించి అప్లై అనేది చేసుకోవాలి అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లో నేను చెప్పినట్లు మీరు కనుక చేసినట్లయితే ఈజీగా నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ యొక్క పథకం ద్వారా పేమెంట్ అనేది 4 లక్షల రూపాయల వరకు మీకు సబ్సిడీ రుణాలు అయితే మీకైతే అందజేస్తారు. ఇది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన టాక్ షో ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.